హాయ్ అండి. నా పేరు ప్రమోద్. వీడెవడు టైటిల్స్ మధ్యలో టెన్షన్ పడుతున్నారనుకుంటున్నారా? నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీ చెప్దామని వచ్చా. స్టోరీ ఓకే అయిపోతే బాగుండు. ప్రమోద్ అంటే మీరేనా? నేనే. సార్ పిలుస్తున్నారు. వస్తున్నా. దేవుడా, ఎలా అయినా స్టోరీ ఓకే అవ్వాలి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నా పేరు ప్రమోద్ సార్. ఈ స్టోరీ అనేది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఓకే. ఓపెన్ చేస్తే అలా ఇళయరాజా గారి సాంగ్తో టైటిల్ కార్డ్స్ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం హాయ్ అండి, నా పేరు ప్రమోద్. స్టడీస్ కోసమని ఇలా దూరంగా ఒక్కనే ఉంటున్నాను. ఆగండి. ఈ సాంగ్ బ్యాండేజ్ చూసి నాకు బ్రేకప్ యాక్సిడెంట్ అనుకుంటున్నారా? మన రాజాగారి పాటలు వినని వాళ్ళు ఎవరు ఉంటారండి? కానీ ఈ బ్యాండేజ్ వెనుకున్న డ్యామేజ్కి మాత్రం ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. సరిగ్గా 2 వారాల క్రితం, అది 2021 Feb 14. ఎప్పట్లా కాకుండా ఆ రోజు 2 minutes 30 seconds ఎర్లీగా లేచాను. ఎవడ్రా బాబు వీడు ఇన్ని మెసేజ్లు పంపించాడు? వీడు మనిషా లేకపోతే మెసేజ్ ఇన్బాక్స్ రా బాబు? మరి ఇన్ని మెసేజ్లు ఏంట్రా బాబోయ్? ఎవడ్రా బాబు వీడు మెసేజ్లు పెడతానే ఉన్నాడు? 200 మెసేజ్లు ఏంట్రా? వీడేంటి 10th క్లాస్ ప్రేమ్లా ఉన్నాడు? రే ప్రేమ్, నేనురా. బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? సండే ఏంటి, కాలేజా? అసలుకి వాళ్ళు Feb 14th. నాకేదో డౌట్గా ఉంది రోయ్. ఎగ్జామ్స్ స్పెషల్ క్లాసెసా? ఓకేలే, ఈవినింగ్ గ్రౌండ్కి వచ్చేసి మాట్లాడుకుందాం. ఛార్జింగ్ తక్కువ ఉంది, ఛార్జ్ పెట్టుకుందాం. ఈ ఛార్జింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద ఉన్నా బాగుండు. వెంకీ మూవీ ట్రైన్ సీన్. థ్యాంక్స్. బాద్షా మూవీ కామెడీ సీన్స్. హాయ్, తిను ప్రియా. నాకు 4 weeks బ్యాక్ ఇన్స్టాలో పరిచయం అయింది. మేము డైరెక్ట్గా కలవలేదు, కానీ రోజు మెసేజెస్ అండ్ కాల్స్ చేసుకుంటాం. తిను చాలా మంచి అమ్మాయి, అందరు అమ్మాయిలా కాదు.
ఈరోజు ఫెబ్ 14గా ఇంక నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. రిప్లై వచ్చింది. ప్రియా, నువ్వు పరిచయమై 4 వారాలే అయినా నాకు 4 సంవత్సరాలు అయినట్టుంది. నీ పరిచయం నాకు చాలా ప్రత్యేకమైనది. ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మన ఈ పరిచయాన్ని ప్రేమగా మార్చాలనుకుంటున్నా. ఐ లవ్ యూ ప్రియా. ఇంకా రిప్లై రాలేదేంట్రా బాబు, ఎంతసేపు? పాటికి వచ్చేసేయాలి కదా. ఎక్కడ ఉంది? ఏంటండి ఏదో వెతుకుతున్నా అనుకుంటున్నారా? రఘువరన్ బీటెక్ లానే మా ఇంటి పక్కన కూడా ఒక అమ్మాయి ఉందండి. నేను రఘువరన్ అని చెప్పట్లేదు, కానీ తను మాత్రం మూవీ హీరోయిన్లా కాకపోయినా వెబ్ సిరీస్ హీరోయిన్లా అన్నా ఉంటుంది. తను చాలా మంచిదండోయ్, అందరు అమ్మాయిలా కాదు. రోజు ఈ పార్టీకి వచ్చేసేయాలి. ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో. ప్రమోద్, నువ్వు మంచివాడివి, కానీ నేను బ్రదర్లా అనుకున్నానా? నువ్వు ఒప్పుకుంటే బెస్టీస్లా ఉందాం, ఏమనుకోక. బ్రదర్తో ఇలా నా చాట్ చేసేది? దీన్ని ఇలా కాదు. అమ్మయ్య వచ్చేసింది. ఏ ఊహా, టిఫిన్ చేసావా? నేను ఇప్పుడే చేశాను. అవును, అత్తయ్య గారు ఆంటీ ఉన్నారా? బయటికి వెళ్ళారా? ఒక్కదానివే ఉన్నావా? ఇంట్లో ఎవరు లేరా? నన్ను తోడు రమ్మంటావా? సరే సరే, తోడికి పెరుగుందా అనబోయి. సరే సరే బాయ్ బాయ్. అదేంటోనండి, నేను ఎంతసేపు మాట్లాడదాం అనుకున్నా తను 1 మినిట్లోనే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. నేనంటే అంత లవ్. ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. హలో ప్రియా, ఫ్రీయేనా? అది నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఏమనుకోకు అని అంటాననుకున్నావే నువ్వు. నీ ఓ పాపా లాలి, జన్మకే లాలి, ప్రేమకే లాలి, పాడనా తీయగా. ఓ పాపా లాలి, జన్మ. డ్రైనేజ్ పక్కన పానీపూరి ఉండడం ఎంత కామనో, అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేయడం కూడా అంతే కామన్ అండి. రే ప్రేమ్, మూడేం బాగాలేదు, ఒక 5 మినిట్స్లో రూమ్ పెట్టు, ఆడదాం. మా అడుగుడానికి వెళ్ళేసి వస్తా, తొందరగా వస్తాలే. மனம் ஏங்குதே, ஞாபகம் வருகுதே, உள் தவிக்குதே, இமை மூடாமல் நான் துடித்தேனே, ஞாபகம் மோதுதே, రే ప్రేమ్, மனம் మ్యాచ్కి వెళ్దాం దారా. வாராமல் தாராமல் மனம் எங்கோ போகுதே, வாராமல் தாராமல் மனம் எங்கோ போகுதே, ஞாபகம் மோதுதே, மனம் ஏங்குதே, ஞாபகம் வருகுதே, உள் தவிக்குதே.
ఇదండి ఈ దెబ్బ వెనుకున్న ఫ్లాష్ బ్యాక్. నాకు ఈ దెబ్బ తగిలినందుకు కూడా బాధగా లేదండి, కానీ నాకు ఇది డిజార్డర్ అంటున్నారండి. నాలాంటి వాడిని నేనే ఊహించుకుంటున్నానంట. నాకు మెంటల్ స్టెబిలిటీ లేదంటండి. మొదట్లో బాధేసిందండి, కానీ తర్వాత అనిపించింది ఇది నా లోపం కాదు, అదృష్టం అని. ఏంటండి వీడు అదృష్టం అంటున్నాడు అనుకుంటున్నారా? అవునండి, నేను నా ఊహలో అయినా మనిషిలా బతుకుతున్నాను. మీకు ఆ ఛాన్స్ లేదుగా. మనందరం మనుషుల్లా బతకట్లేదండి. 24 గంటలు ఆ సోషల్ మీడియాలో ఉంటే ఇంకా మనిషిలా బతకడానికి టైం ఎక్కడుందండి? ఇలానే ఉంటే మన లైఫ్ టైం కన్నా మన స్క్రీన్ టైమే ఎక్కువ ఉంటుంది. నేను ఫోన్ వాడొద్దనో లేదా ఫోన్ వాడటం తప్పనో చెప్పట్లేదు, మనం వాడే విధానం తప్పని చెప్తున్నాను. చెట్టు నరికి చేసే పేపర్ మీదే సేవ్ ట్రీస్ అని రాసినట్టు ఫోన్ వాడొద్దని ఫోన్లోనే చెప్పాల్సి వస్తుంది. నేను ఎన్నైనా చెప్పని నెక్స్ట్ సెకండే మీరు ఫోన్ ఓపెన్ చేసి కాల్స్ ఎన్ని వచ్చాయి, మెసేజెస్ ఎన్ని వచ్చాయి, టైం ఎంత అయింది అని చూస్తూనే ఉంటారు. ఇప్పటికైనా కొంచెం మారండి. ఏంటండి నేను ఇంత క్లాస్ పీకాక కూడా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలా? మా వాడు చెప్తాడులేండి. అదండి మా వాడి బాధ, ఫ్రస్ట్రేషన్. ఇప్పటికైనా కొంచెం మారండి. థ్యాంక్ యూ. అలా స్క్రీన్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో స్ప్లిట్ అయ్యి బ్లాక్ అండ్ వైట్లో థ్యాంక్ అని, కలర్లో యూ అని ఆడియన్స్ని పాయింట్ అవుట్ చేస్తా థ్యాంక్ యూ పడుతుంది సార్. ఇది సార్ స్టోరీ. ఓకే అమ్మా, స్టోరీ అయితే బాగుంది. ఒక 2 వీక్స్లో మనం షూట్ స్టార్ట్ చేద్దాం. ఆల్ ద ఓకే బెస్ట్ సార్. అమ్మా. థ్యాంక్ యూ మళ్ళీ సార్. కలుద్దాం. ఈరోజు నా స్టోరీ అయితే ఓకే అయింది, కానీ దీనికి కారణం అమ్మ పేపర్లు ఎక్కడ పెట్టింది? కనిపించాయి. రే ప్రేమ్, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా డైరెక్టర్ని. ఒక 5 మినిట్స్ మేనేజ్ చేయరా, వస్తున్నా. ఆ రోజు నేను ఆ డైరెక్టర్ని అయితే కలవలేదు, కానీ లక్కీలీ ఆ యాక్సిడెంట్ వల్ల వాడికి ఏం కాలేదు, కానీ వాడికి స్కీజోఫ్రెనియా అనే డిజార్డర్ ఉన్న విషయం తెలిసింది. దానివల్ల వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే కొద్దిగా నార్మల్ అవుతున్నాడు. అయితే వాడి పరిచయం నాకు చెప్పింది, వాడి కథ ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది